హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హారర్ స్టోరీ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి కామెంట్స్ వచ్చాయి అనేది చూసేద్దామా. మరి వసుధ సిస్టర్, రూబీ సిస్టర్, విజయరాణి సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, బాసిన విజయ సిస్టర్, ఇంకా పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, ఆయిషా సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్ర గారు, ఇంకా మౌనిక, అమ్ములు సిస్టర్, ఓడూరి తులసి సిస్టర్, ధనరాజ్ బ్రదరు, ఇంకా షేక్ జబీబుల్లా గారు, యు స్వామి గారు, సంజయ్ సిస్టర్, వీరమణి సిస్టర్, విజయరాణి కృష్ణ సిస్టర్, ఎన్ లక్ష్మి గారు, సరితా గౌడ్ సిస్టర్, సాయిరామ్, మురళీకృష్ణ గారు, బాలాజీ, ఇంకా సురేంద్ర గారు, కమల్ గారు, రాజేశ్వరి గారు, హాసిని బ్లాగ్స్ నుంచి, రాజమండ్రి నుంచి మౌనిక, నాగేంద్ర ప్రసాద్ గారు, స్వాతి సిస్టర్. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లుగా అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలోనే మీ పేరునైతే తప్పకుండా తీస్తాను. అండ్ అలాగే మీకు ఎటువంటి హర్రర్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని అటువంటి హర్రర్ స్టోరీని అయితే చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఈ స్టోరీ మనతో షేర్ చేసినది విజయ్ గారు అండి. అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇలా అయితే జరిగిందంట. అది కూడాను మన హైదరాబాద్లోనే ఒక పల్లెటూరు లాంటి ఏరియా. అటు పట్టణానికి చెందదు, ఇటు పల్లెటూరుకి చెందదు, అలా అయితే ఉంటుంది. మరైతే అసలు ఏం జరిగింది, ఆ సో కాల్డ్ అపార్ట్మెంట్లోని ఏమైందో తెలుసుకుందామా. మరి ఇప్పుడు స్వప్న వినోద్కి మ్యారేజ్ అయ్యి 3 years అయితే అవుతుంది. వాళ్ళకి పిల్లలు లేరు. ప్రేమించి పెళ్లి చేసుకోపోయినప్పటికీ కూడాను ఇద్దరు చాలా అన్యోన్యంగానైతే ఉంటారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అయితే మరి పిల్లలు లేకపోతేనే కనీసం మనం ఇల్లేనా కొనుక్కుందామని స్వప్న అనడంతో వినోద్ తన దగ్గర ఉన్న డబ్బులు ఇంకా కొంత డబ్బుల్ని బ్యాంక్ లోన్ పెట్టుకొని ఒక మంచి అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాడు. మరి ఇద్దరు ఎంతో సంతోషంగా ఆ అపార్ట్మెంట్లోనైతే అడుగు పెడుతున్న రోజు అది. అందరూ హ్యాపీగానైతే ఉన్నారు. వాళ్ళిద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి. కనీసం ఏదో ఒకటి సాధించాంలే అని అనుకుంటున్నారు. ఇల్లు చాలా సోఫిస్టికేటెడ్గా వాళ్ళకి నచ్చని విధంగానైతే కట్టించుకున్నారు. అందరూ ఇంటిని చూసి అబ్బా ఎంత బాగుందో అని అనడమే. మరి కొంతమంది ఏమో మూతి వీర్పుళ్ళు విరుస్తూ ఇంకా పిల్ల జల్లా లేదు కానీ అప్పుడే ఇల్లు కట్టించేశారు అని అనుకుంటున్నారు. అది విన్న స్వప్న ఏడ్చుకుంటూ వంటగదిలోకి అయితే వెళ్ళిపోయింది. వెనకాతలే వినోద్ కూడా వెళ్ళి అవేమీ పట్టించుకోవద్దు, మనకు తెలిసిందే కదా వీళ్ళ సంగతి, ఎవరైనా ఎదిగితే కుళ్ళు వాళ్ళకి, వదిలేసాయి, ఇంతకీ మీ ఫ్రెండ్ ఏది అని అడుగుతున్నాడు. మరి స్వప్నకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన లావణ్య అయితే రావాల్సి ఉంది. స్వప్న, లావణ్య ఇద్దరూ కూడాను ఒకే ఏరియాలోనే పెరిగినప్పటికీ కొంత ఏజ్ వచ్చేసరికి స్వప్న వాళ్ళ నాన్నకి కోర్టు కేసులోని తగుల మీద నడుస్తున్న వాళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రావడంతో స్వప్న లెవెలే పెరిగిపోయింది. అయినా కూడాను లావణ్యనైతే వదలలేదు. తనతోని క్లోజ్గానైతే ఉండేది. ఆ ఏరియాలో కాకుండా మరొక ఏరియాలోని వాళ్ళైతే షిఫ్ట్ అయిపోయినప్పటికీ లావణ్యతో మటుకు తన స్నేహం వదలలేదు. అయితే మాత్రం లావణ్య వాళ్ళ అమ్మా నాన్నకి స్వప్న అంటే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్ల బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి, దాంతోనేటి నీకు స్నేహం, వద్దు మానుకో అని లావణ్యకైతే చెప్తూ ఉండేవారు. మేము టీనేజ్లో ఉన్న సమయంలోనైతే ఒక చిన్న ఇష్యూ వలన ఏకంగా నా ముందే మా ఇంటికి రావద్దు, మా అమ్మాయితో నీ స్నేహం చేయొద్దు అని వాళ్ళైతే నాకు చెప్పేశారు. మరి అప్పటి నుంచి లావణ్య నేను దొంగతనంగా కలుసుకోవడమే కానీ ఎప్పుడూ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిందైతే లేదు.
అది మటుకు మా ఇంటికి ప్రతిసారి వస్తుంది. మరి అలాంటిది నా లైఫ్‌లోని చాన్నాళ్ల తర్వాత జరుపుకునే ఈ సెలబ్రేషన్స్‌కి దాన్నెలా మిస్ చేస్తాను? పిలిచానండి, ఇంకా రాలేదు గాడిద అని చెప్తోంది. ఇంక తన కోసమే ఎదురు చూస్తూ కిచెన్‌లోనైతే ఉంది. ఇంకా వినోద్‌ని పక్కకి తీసుకువెళ్ళి వాళ్ళ బంధువులైతే ఇలా మాట్లాడుతున్నారు. "ఏరా వినోద్, ఎంత ఖర్చు పెట్టావు? ఇదంతా నీదేనా? అదేమీ తీసుకురాలేదు కదూ" అని మాట్లాడుతున్నారు. "అదేమీ లేదు. వాళ్ళ నాన్నగారు హెల్ప్ చేశారు. నేను కూడా కొంత పెట్టుకున్నాను. ఇద్దరం కలిసే ఈ ఇంటిని మాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నాం. అంతే. పెద్దగా ఏమీ అవ్వలేదులే. కంగారు పడవద్దు. అదుగో భోజనాలు పెట్టేశారు. తినేయండి" అని చెప్తున్నాడు. నిర్మొహమాటంగా వాళ్ళకలా చెప్పడంతోనే వాళ్ళు కూడా మొహాలు దించుకొని అటుపక్కకైతే వెళ్ళిపోయారు. ఇంకీలోగా లావణ్య అయితే సాదాసీదాగాను ఆ ఇంట్లోకైతే వస్తుంది. వచ్చి రావడంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ లావణ్య కాస్త చూసి, "ఇదేంటి, ఎవరీమే ఇలా వచ్చేస్తుంది" అనుకుంటున్నారు. మరికొంతమందేమో పని మనిషిని పెట్టుకున్నారేమో అని అనుకున్నారు. ఈలోగా వంటగదిలో నుంచి చూస్తున్న స్వప్న లావణ్య అనుకుంటూ దగ్గరకైతే వెళ్ళింది. ఇంకిద్దరూ కూడాను వంటగదిలోకి వచ్చి ముచ్చట్లయితే పెట్టుకున్నారు. "అదేంట్రా, పని మనిషితోని అంత క్లోజ్గా ఉంది మీ ఆవిడ" అని అడుగుతుంది వాళ్ళత్త. "చాచా, అలా అంటావేంటత్త? ఆ అమ్మాయి పని మనిషి కాదు. మా ఆవిడికి చాలా క్లోజ్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరును" అని చెప్తున్నాడు. "సరే, ఒక్క నిమిషం" అంటూ తను ఫుడ్ అంతా కూడా ప్లేట్లో వేయించుకొని లోపల వాళ్ళ ఆవిడతో మాట్లాడుతున్న లావణ్య దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు. "లావణ్య గారు, ఇదిగోండి ఫుడ్డు" అని ఇస్తున్నాడు. ఇంకా ఫుడ్ తీసుకొని నవ్వుతూ, "థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఏ లాట్. మీ మీ చుట్టాలందరూ ఉన్నారని నేను అటుపక్కకి రాలేకపోతున్నాను. ఏమీ అనుకోవద్దు" అని అంటే, "అయ్యో, దాందేముందండి, వాళ్ళనేం పట్టించుకోకండి. మీరే మా స్పెషల్ గెస్ట్" అని అంటున్నాడు. "అవునే, మా ఆయన ఇందాకల నుంచి 2 సార్లు అయితే అడిగారు, నువ్వింకా రాలేదేంటని" అని అంటుంది స్వప్న. ఆ మాటలకి లావణ్య సిగ్గుపడుతూ వినోద్ కాసి చూస్తూ చిన్నగా స్మైల్ అయితే ఇచ్చింది. వినోద్ కూడా నార్మల్గానే నవ్వేశాడు. "తీసుకోండి, ఇంకా ఏమైనా కావాలంటే అడగండి, వేయించుకు తీసుకొస్తా" అని చెప్తూ, "నువ్వు కూడా తినేయొచ్చు కదా" అని అంటున్నాడు తన భార్యని. "మనిద్దరం కలిసి తిందామండి, వెయిట్ చేస్తానులే" అని అంటుంది. "అయ్యో, మీరిద్దరూ ఇంకా తినలేదా? సరే అయితే నేను కూడా తిన్ను, ముగ్గురం కలిసి తిందామా" అని అంటుంది లావణ్య. "అయ్యో, అలా ఏం లేదండి, మేమిద్దరం ఎప్పుడైనా తినేస్తాం, మీరు కానివ్వండి" అని చెప్తూ తనైతే బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా అంత పని అయిపోయింది. సాయంత్రం 6 అయ్యేసరికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. లావణ్య స్వప్న మటుకు అలానే ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకున్నారు. ఇంకా లావణ్య అయితే ఇలా అంటుంది, "ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందే, నన్ను వదిలేసాయి. ఇంట్లోని వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళావని తినేస్తారు. ఇంకా నీతో మాట్లాడుతున్నాను, నీతోనే ఉన్నానని మా అమ్మకి కానీ నాన్నకు కానీ తెలిసిందంటే అంతే" అని అంటుంది. "ఏమే, ఇంకా అమ్మకి నాన్నకి జడుస్తున్నావా? రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత మా ఆయన తిడతాడు బాబు, నేను వెళ్ళిపోవాలి అని అంటావా" అని నవ్వుతూ అంటుంది. అప్పటికే లావణ్య ఏజు తనేజు ఒకటైనప్పటికీ కూడాను లావణ్యకి ఇంకా మ్యారేజ్ అయితే అవ్వలేదు. కారణం ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. వాళ్ళ ఇంట్లోని పెద్దగా కట్నం అయితే ఇచ్చుకోలేరు. అందుకనే వచ్చిన సంబంధాలన్నీ కూడా పోతున్నాయి. లావణ్యకి మటుకు మరో విధంగానైతే ఉంది తన మనసులో. మరి స్వప్న తన క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడాను వినోద్ అంటే ఎందుకో సాఫ్ట్ కార్నర్. అంతేకాదు, వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి తను కూడాను వీళ్ళతో కలిసిపోయి సరదాగా ఉండే మనిషి. అలా సరదాగా ఉంటూ ఉంటే లావణ్య మనసులో మటుకు మరొక ఫీలింగ్ అయితే ఉండేది. తను నన్ను చేసుకుంటే బాగున్ను, నాకు ఇలాంటి భర్త వస్తే బాగున్ను
అని మొదలైన తన ఫీలింగు ఇప్పుడు స్వప్నని వదిలేసి నన్ను తను చేసుకుంటే బాగుండు. ఛ! ఎంత మంచి మనిషి. ఇలాంటి మనిషి దొరికినందుకు స్వప్న ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. కనీసం ఇది పిల్లల్ని కూడా కని ఇవ్వలేకపోతుంది. అదేదో నన్ను చేసుకుంటే నేనైనా పిల్లల్ని కంటాను కదా. ఏముంది, ముగ్గురం కలిసి ఉంటే బాగుండు కదా అని తన మనసులోనైతే అనుకుండేది. అందుకనే మరి వినోద్ని చూసేసరికి లావణ్య మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ తన ముందైతే నించుండేది. అది గమనించుకొని స్వప్న మటుకు తన బెస్ట్ ఫ్రెండ్ తన కోసం వస్తుందని చాలా హ్యాపీగానైతే ఫీల్ అయ్యేది. అయితే మరి అలానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోగా వినోద్ అయితే వంటగదిలోకి వచ్చారు. ఏంటి, ఇద్దరు ఇక్కడే సెటిల్ అయిపోతారా? బయటికి వచ్చి అలా హాల్లో కూర్చోండి. నెట్ఫ్లిక్స్లోని మంచి మూవీ రిలీజ్ అయింది, చూద్దామా అని అంటున్నాడు. ఆ మాటలకి స్వప్న చూద్దాం, రావే, కాసేపు కూర్చోవే, ఏం పర్వాలేదు. మీ అమ్మలు అడిగితే నాకు కొంచెం పనుంది, జాబ్ సర్చింగ్లో ఉన్నాను, అందుకనే లేట్ అయిందని ఏదో సాకు చెప్తూ గాని పర్వాలేదు రా అంటూ లాక్కొని వెళ్తుంది. ఏ, నీకేమైనా పిచ్చా? ఇప్పటికే 6:30 అయిపోయింది. ఇంకా లేటుగా వెళ్తే అమ్మ నన్ను చంపేస్తుంది, నీకు తెలుసు కదా. పైగా నాన్న కూడా బయటన వెతకడం మొదలు పెడతారు అని చెప్తుంది. ఈలోగా తన డబ్బా ఫోన్కి కాల్ అయితే వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. అయ్యో, చెప్పానుగా, చూడు అమ్మాయి కాల్ చేస్తుంది, ష్ అంటూ కాల్ అయితే లిఫ్ట్ చేసింది. హలో అమ్మా అని అనేలోపే, ఏంటే ఎక్కడ తగలడ్డావు? ఇంతసేపు అవుతుంది, మధ్యాహ్నం అనగా వెళ్ళావు, ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? భోజనం కూడా చేయలేదు, ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగానైతే అరుస్తుంది. ఆ మాటలకి అమ్మ నేను ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాను, జాబ్ వస్తే మంచి శాలరీ ఆఫర్ కూడా ఉంది, ఇంకా రాత్రి అయ్యేటట్టు ఉంది, నేను ఇక్కడ చూసుకొని ఇంటికి వచ్చేస్తాను, కంగారు పడవద్దు అని చెప్తుంది. ఏం జాబు? మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీల వైపు వెళ్ళావా ఏంటి అని అడుగుతుంది. అదే ఆ కంపెనీయే, నువ్వు కంగారు పడొద్దు, ఇక్కడ నాకు ఫుడ్ అయితే అయిపోయింది, మీరు తినేసేయండి, నేను 8:30, 9 కల్లా వచ్చేస్తాను అని చెప్తుంది. పక్క నుంచి స్వప్న తెగ మురిసిపోతుంది. అమ్మయ్య అని అనుకుంటుంది. ఇంకా సరే అయితే జాగ్రత్త, తమ్ముడిని ఏమైనా పంపించమంటావా అక్కడికి అని అడుగుతుంది వాళ్ళమ్మ. అయ్యో అమ్మ, వద్దొద్దు, అది ఎప్పుడవుతుందో నాకే తెలీదు, ఇంటర్వ్యూ అయిపోగానే నేను ఆటో రిక్షా చేయించుకొని వచ్చేస్తాను, నువ్వు కంగారు పడొద్దు అంటూ ఫోన్ అయితే పెట్టేసింది. ఇంకా అంతే, స్వప్న వినోదు నవ్వుతూ భలే చెప్పారండి సమాధానం. అయ్యో, ఎంతో భయపడిపోతారనుకున్నాను, బాగానే చెప్తున్నారే అని అంటున్నాడు వినోద్. అవును మరి, నా ఫ్రెండ్ అంటే ఏమనుకున్నారు అని అంటుంది. అదేం లేదండి, కాసేపు మీతో స్పెండ్ చేద్దామని ఇలా చెప్పేశాను అని అంటుంది. పర్వాలేదు, మాతోనే కదా, దాదా సినిమా చూద్దాం అంటూ లివింగ్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు. మరి అక్కడ సోఫా మీద ముగ్గురునైతే కూర్చున్నారు. వినోద్కి లావణ్యకి మధ్యలోనే స్వప్న అయితే కూర్చుంది, ఒక బౌల్ నిండా పాప్కార్న్ పట్టుకొని. ఇంకా ముగ్గురు కలిసి టీవీ అయితే చూస్తున్నారు. వాళ్ళలా చూస్తూ ఉంటే లావణ్య మటుకు వాళ్ళిద్దరినే చూస్తూ ఉంది. అబ్బా, ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉన్నారు, నేను వీళ్ళలాగా అని అనుకుంటూ మళ్ళీ తలదించుకొని టీవీ అయితే చూస్తుంది. మరో పక్క నుంచి వినోదు, స్వప్న, లావణ్య కాస్త చూసి నవ్వుతూ ఉన్నారు. ఇంకా కొంతసేపటికి టైం అయితే అయిపోయింది. అమ్మో, చాలా టైం అయిపోయిందే, ఇంకా నేను బయలుదేరుతాను అని అంటూ ఉంటే, అయ్యో భోజనం చేసి వెళ్దురు, ఆగండి అంటూ బలవంతం చేసి భోజనం అయితే పెట్టేశారు. మరి ముగ్గురు కలిసి భోజనం చేస్తున్న సమయంలోనే వినోదు అన్నీ కూడాను కొసరి వడ్డిస్తున్నాడు లావణ్యకి. ఇంటికి వచ్చిన అతిథి, పైగా తన భార్య ఫ్రెండ్ కాబట్టి అలా చేశాడు. అయితే మటుకు లావణ్య మరి తన మనసులోని వేరే విధంగానైతే ఆలోచిస్తుంది. నేనంటే
తనకి కూడా ఇష్టమే అని అనుకుంటుంది. సరే ఇంకా నాకు ఆటో రిక్షా ఏదైనా చేపించి వెళ్తాను అని చెప్తుంది. చాచా, ఆటో మీద వెళ్ళడమేంటి? ఇదిగో ఉన్నాడుగా వినోద్, వీడు దేబెడతాడులే. రే ప్లీజ్ అని అంటుంటే నువ్వంత ప్లీజింగ్గా చెప్పనక్కర్లేదులే, ఖచ్చితంగా దేబెడతాను అంటూ తన కార్ కీస్ అయితే తీస్తున్నాడు. అది చూస్తున్న స్వప్న, ఏయ్ ఆ గల్లీల్లోకి నీ కారు వెళ్ళదు, బైక్ మీద దేబెట్టు, తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. ఇంక సరేనని బైక్ అయితే తీశాడు. ఎప్పుడైతే తను అలా బైక్ తీశాడో లావణ్య మనసులోని మళ్ళీ ఏవో కోరికలు రేకెత్తాయి. మరి వాళ్ళిద్దరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి పైకైతే వచ్చేసింది స్వప్న. వెనకాతలే కూర్చున్న లావణ్య సిగ్గుపడుతూ తన చేతిని వినోద్ భుజం మీద వేద్దామా వద్దా అని ఆలోచిస్తోంది. ఈలోగా ఒక స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది. అంతే, వెళ్ళి వినోద్ మీద అయితే పడింది. ఇంకా కదలకుండా అలానే వినోద్ని గట్టిగానైతే పట్టుకుంది. అయితే మరి వినోద్ ఆలోచన అస్సలు అలా అయితే లేదు. తను నార్మల్గానే ఉన్నాడు. వాళ్ళ ఇంటికైతే వచ్చేశారు. ఇంకొంచెం దూరంలోనే వాళ్ళ ఇల్లు అయితే ఉంది. లావణ్య గారు, ఇక్కడ ఆపేయమంటారా, ఇంటి ముందుకు తీసుకురమ్మంటారా అని అంటున్నాడు. అమ్మో అమ్మో వద్దులేండి, ఇక్కడే ఆపేసేయండి, అమ్మ నాన్న చూశారంటే తిడతారు అని చెప్తుంది. ఓకే మేడం, మీకు మా స్వప్న మేడంకి నేనొక డ్రైవర్ని అయిపోయాను, ఏం చేస్తాం. సరేనండి, రేపు వస్తారా లేకపోతే ఎల్లుండి వస్తారా? స్వప్న ఒక్కరిదే ఉంటుంది, తనకి బోర్ కొట్టకుండా మీ ఇద్దరూ చక్కగాను ఇంట్లో ఏదైనా పని చేసుకోవచ్చు. లేదు అనంటే మీ ఇద్దరు షాపింగ్కి అయినా వెళ్ళొచ్చు, అక్కడికి అన్నీ దగ్గరేనండి, మీకు తెలుసు కదా అని అంటున్నాడు. తెలుసండి అంటూ తన హ్యాండ్ బ్యాగ్ని అడుగుతుంది. హ్యాండ్ బ్యాగ్ తీసి చేతికైతే ఇచ్చాడు. మరి అది వేసుకొని తనకాసే చూస్తూ బాయ్ చెప్తూ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది. రిటర్న్ వచ్చిన వినోద్ ఇంటికొచ్చేసరికి స్వప్న పూర్తిగా అలిసిపోయి ఉండడంతోనే నిద్రపోతుంది. స్వప్న, ఏంటి పడుకుంటూ పోతున్నావా అని అడుగుతున్నాడు. అబ్బా, పడుకుంటుంటే మళ్ళీ పడుకుంటూ పోతున్నావా అని అడుగుతారేంటి, పడుకోనివ్వండి ప్లీజ్, చాలా అలిసిపోయాను అని చెప్తోంది. అయినా కూడాను వినోద్ దగ్గరికి వచ్చి తన మీద చేతులైతే వేస్తున్నాడు. పడుకోనివ్వండి ప్లీజ్, నాకు అస్సలు నిద్ర లేదు, చాలా ఇరిటేటింగ్గా ఉంది ప్లీజ్ అంటూ తను మరోవైపు తిరిగి పడుకుంటూ. మరి ఇలానే ఒక 2 రోజులు అయితే అయ్యింది. రోజు తెల్లవారేసరికి లావణ్య రావడం, మళ్ళీ మధ్యాహ్నమో సాయంత్రమో తన ఇంటికి వెళ్ళిపోవడం, ఇలా 1 మంత్ అయితే గడిచిపోయింది. ఒకరోజు లావణ్య వాళ్ళ ఇంట్లోకి వస్తున్న సమయంలోని స్వప్న వినోద్ లివింగ్ రూమ్లోని సోఫాలో కూర్చొని చాలా క్లోజ్గానైతే ఉన్నారు. ఇద్దరూ ఏంటో చాలా దగ్గరగా ఉండడంతోనే లావణ్య అది చూసి ఓర్వలేకపోయింది. తను ఏదో చెప్దామని కంగారుగా వచ్చింది, కానీ తను వచ్చిన విషయం కూడా వాళ్ళైతే పట్టించుకోలేదు. అసలు తన్ని చూడలేదు. ఇంక వాళ్ళని అలా చూసేసరికి లావణ్య కళ్ళల్లోని నీళ్ళైతే తిరిగాయి. అక్కడ ఉండకుండా తను అలానే బయటికైతే వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2-3 డేస్ అవుతుంది కానీ లావణ్య దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కానీ తను రావడం కానీ జరగలేదు. ఇంకా ఎన్నోసార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండేది. ఇదేంటి, ఏమైపోయిందండి, కాల్ చేయట్లేదు, పోనీ నేను కాల్ చేద్దామంటే నేను కాల్ చేస్తుంటే ప్రతిసారి కూడాను స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైపోయింది ఇది, నాకు పిచ్చెక్కుతుంది, ఒకసారి వీలైతే వాళ్ళ ఇంటి వైపు వెళ్ళకూడదు అని చెప్తుంది. అమ్మో, నేను వెళ్ళను బాబు, కావాలంటే నువ్వు వెళ్ళు అని వినోద్ అయితే అంటున్నాడు. నేను వెళ్ళానంటే వాళ్ళ అమ్మ నన్ను అక్కడే ఉప్పుపాత్ర వేస్తుంది, అసలు విషయం నీకు తెలీదు కదూ, చిన్నప్పుడు అంటూ వాళ్ళ టీనేజ్లో విషయం అయితే చెప్పింది. అప్పట్లోని రఘు అని ఒక అబ్బాయి తన వెనక పడుతూ ఉండేవాడు. సర్లే పాపం బాగానే ఉంటాడు, దీనికి కూడా ఈడు జోడు అవుతాడని నేనేదో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో రాయబారం నడుపుతూ ఉండేదాన్ని.
ఆ సమయంలోనే వాళ్ళమ్మకి దొరికిపోయాను. అప్పటినుంచి వాళ్ళమ్మ, నాన్న నన్నైతే వాళ్ళింటికి రానివ్వరు. అంతేకాదు, దానికి కూడా చాలా వార్నింగ్ ఇచ్చారు. నా ముందే నువ్వు మా ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదు, ఇంకెప్పుడు మా అమ్మాయితో మాట్లాడకు, మా అమ్మాయితో స్నేహం చేయకు అని చెప్పేశారు. అంతేకాదు, ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే మీ అమ్మ నాన్నకి కూడా చెప్తాము నీ విషయం అంటూ బెదిరించారు. ఇంక అప్పటినుంచి నేను అది ఇలానే దొంగతనంగా కలుసుకునేవాళ్ళం. అది ఎంత ఫీల్ అయ్యేదో తెలుసా అని చెప్తుంది. అవునవును, ఏదో పెద్ద లవ్వర్స్ లాగా ఇద్దరు దొంగతనంగా కలుసుకోవడం. అవును, ఇంతకీ ఆ రఘుగాడేమయ్యాడు? మరి ఎప్పుడైనా వెనక్కి పడుతున్నాడా? ఇప్పుడు ఖాళీగానే ఉందిగా, పెళ్లి చేసుకోవచ్చుగా అని అంటున్నాడు. ఏం చెప్తాను, ఎప్పుడైతే ఇది ఇలా వాళ్ళ అమ్మకి నాన్నకి జడిచిందో వాడు ఎప్పుడో వదిలేసి ఇంకో అమ్మాయి వెనకపడి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. పాపం ఇది ఇలా సింగిల్గానైతే ఉండిపోయింది. అయినా ఇది కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు వాడి మీద అని చెప్తుంది. సరేలే, ఇంతకీ మీ ఫ్రెండ్కి ఏమైందో కనుక్కో అని చెప్తూ ఆ రోజు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. తను తన పనులన్నీ చేసుకొని పడుకుందామన్న సమయానికి పక్కింటి వాళ్ళ కుక్క వచ్చి వీళ్ళింటి ముందు నించొని గట్టిగట్టిగా అరుస్తోంది. ఆ అరుపులకి తనకి నిద్ర పట్టట్లేదు. ఇదేంటి అని బయటికి వెళ్ళి తలుపు తీసింది. ఆ కుక్క స్వప్నం చూసి గట్టిగట్టిగా అరుస్తోంది. తన వెనకాతల ఎవరో ఉన్నట్టు స్వప్నని ఇంకా వెనకాతల ఇంట్లోకి చూస్తూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే భయపడిపోయింది స్వప్న. ఏమండి, మీ కుక్క ఏంటండి ఇలా అరుస్తూ పైకి వస్తుంది, తీసుకువెళ్ళండి ప్లీజ్ అని గట్టిగానైతే అరచి పక్కింటి వాళ్ళకైతే చెప్తుంది. వస్తున్నాం మేడం, సారీ అండి, ఏమనుకోవద్దు, అది అలానే అరుస్తుంది అంటూ గట్టిగాను దాన్ని పట్టుకొని తీసుకువెళ్ళిపోయాడు పక్కింటి ఆయన. ఇంకా తనైతే భయపడిపోయింది. అమ్మో, ఏంటిక్కడ అనుకుంటూ మళ్ళీ తలుపు వేసి లోపలికైతే వెళ్ళింది. తన బెడ్రూమ్ అంతా కూడాను చల్లగానైతే అనిపిస్తుంది. ఏసీ వేయలేదు కదా, ఈరోజేంటి బెడ్రూమ్ ఎంత చల్లగా ఉంది అని అనుకుంది. సరే, ఇంకా తను మళ్ళీ అలానే పడుకొని ఉంది. ఈసారి పడుకుండేసరికి బాగా మత్తుగా నిద్ర అయితే పట్టేసింది. తన కాళ్ళని ఎవరో గట్టిగానైతే పట్టుకున్నారు. తను కదలలేకపోతుంది. కళ్ళు తెరుద్దామంటే తెరవలేకపోతుంది. ఏదో స్లీప్ పెరాలసిస్ వచ్చినట్టుగా తనకైతే అనిపిస్తుంది. భయంతోని గట్టిగా లేచి అరుద్దామనుకున్నా తన ఒళ్ళు తనకి సహకరించట్లేదు. కనీసం కళ్ళు విప్పుదామనుకున్నా కూడా విప్పలేకపోతుంది. ఇంక కొంతసేపటికి కాలింగ్ బెల్ ఎవరో కొడుతున్న శబ్దం అయితే వినపడుతుంది. గబుక్కమని లేచి కూర్చుంది. ఇల్లంతా బాగా చీకటిగానైతే కనిపించింది. వెంటనే లేచి ఎవరది అనుకుంటూ బయటకు వస్తుంది. నేనే మేడం, తలుపు తీయండి, ఏంటింతసేపు అంటూ బయట నుంచి వినోద్ అయితే అంటున్నాడు. ఇంకా సరే వస్తున్నాను అనుకుంటూ వచ్చి తలుపు తీసింది. తనేంటో బాగా నీరసంగానైతే కనిపించింది వినోద్కి. ఏంటి అంత నీరసంగా ఉన్నావు, జ్వరం ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నాడు. లేదు, అలా ఏం లేదే అని అంటూ ఉంటే లేదు, ఏదో తేడాగా అనిపిస్తున్నావు, బాగా నీరసంగా అంటూ తన మొహం మీద చేతిని పెట్టి జ్వరంగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతున్నాడు. చాచా, అలాంటిదేం లేదు, పడుకొని లేచాను అంతే అంటూ గబగబా వంట అయితే చేసేసింది. మరి రాత్రి డిన్నర్ చేసి ఇద్దరునైతే పడుకున్నారు. ఎప్పుడైతే అలా పడుకున్నారో తన కాళ్ళ దగ్గర ఎవరో వచ్చి కూర్చొని తన్నే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది స్వప్నకి. అయినా కూడాను నిద్రమత్తులోని తను లేవలేక అలానే బుర్రనైతే ఊపుతుంది. తన కనుగుడ్లు ఫాస్ట్గానైతే కదులుతున్నాయి, కానీ రెప్పల మటుకు తెరవలేకపోతుంది. మళ్ళీ తన కాళ్ళని గట్టిగా పట్టుకొని ఈసారి తన కడుపు మీద చేయి పెట్టి కింద నుంచి ఏదో గట్టిగా లాగుతున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఆ నొప్పికి తట్టుకోలేకపోతుంది. గట్టిగా అరుద్దామంటే
గొంతు కూడా పట్టుకుంది మరొక చేత్తోని. అంతే మరి. తను అలానే ఉండిపోయింది. నొప్పి తట్టుకోలేకపోతుంది. విపరీతంగా కిందనైతే నొప్పొచ్చేస్తుంది. కళ్ళల్లో నుంచి ఆ కన్నీళ్ళైతే కారుతున్నాయి కానీ పైకి లేచి కూర్చోలేకపోతుంది. కొంతసేపటికి ఏమైందో తెలీదు. పూర్తిగాను నిద్రలోకైతే జారుకుంది. అది నిద్ర అనడం కన్నా ఒక అన్కాన్షియస్ స్టేజ్లోకైతే వెళ్ళిపోయింది. మరి కొంతసేపటికి పక్క నుంచి వినోద్ అయితే లేపుతున్నాడు. స్వప్న, స్వప్న, ఏమైంది నీకు అంటూ. అప్పటికే టైం మార్నింగ్ 9:30 అయితే అవుతుంది. రోజు 8 కల్లా లేచే స్వప్న 9:30 అవుతున్నా నిద్ర లేకపోవడంతోనే తనైతే వెళ్ళి లేపుతున్నాడు. ఏమైందో తెలీదు. సడన్గా లేచి కూర్చుంది. అంటూ ఊపిరైతే తీస్తుంది. ఏమైంది స్వప్న నీకు, ఏమైంది అని అంటున్నాడు. తన ఒళ్ళంతా కూడా నిస్సత్తుగానైతే అయిపోయింది. తనకి అప్పుడే తెలిసింది బెడ్ అంతా కూడా తడిచిపోయింది, బ్లీడ్ అవుతుంది. నేనిప్పుడే వస్తాను అంటూ ఏడ్చుకుంటూ బాత్రూంకైతే పరిగెట్టింది. ఇంకా తను స్నానం చేసుకొని బయటకు వచ్చి ఏడుస్తోంది. ఏమైంది స్వప్న నీకు, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతున్నాడు వినోద్. ఏమో తెలీదు వినోద్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. రాత్ర అంటూ ఆలోచనలో పడిపోయింది. తనకి రాత్రి జరిగిన విషయం ఎంత గుర్తు చేసుకుందామనుకున్నా గుర్తుకు రావట్లేదు. అంతేకాదు, తనకి అప్పటికే డేట్ అయితే మిస్ అయ్యింది. 15 డేస్ అవుతుంది. అయినా కూడాను డేట్ రాలేదు. కన్సీవ్ అవుతానేమో అనే ఆలోచనలోనైతే ఉంది. కానీ సడన్గా రాత్రి ఏం జరిగిందో తెలీదు. తనకిలా బ్లీడ్ అయితే అయిపోతుంది. ఇంకా ఏడుస్తూ వినోద్నైతే గట్టిగా హగ్ చేసుకుంది. ఇంకా లాభం లేదు, పద వెళ్దాం డాక్టర్ దగ్గరికి అంటూ వినోద్ డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు. డాక్టర్ చెక్ చేసి, అయ్యయ్యో కన్సీవ్ అయ్యిందండి, మళ్ళీ ఎలా పోయిందో, ఏమైంది, ఏదైనా హెవీ ఐటెం ఏదైనా లిఫ్ట్ చేశారా, లేదు అనంటే ఎక్కడైనా జారి పడ్డారా అని అడుగుతుంది. లేదు డాక్టర్, అదా ఏం లేదు అంటూ ఏడుపు మొదలుపెట్టింది స్వప్న. పక్కనుంచి వినోదు, ఏం కాదులే వదిలేసేయ్, 15 డేసే కదా అని ఊరుకోపెడుతున్నాడు. అయినా కూడా స్వప్న ఏడుపు అయితే ఆపట్లేదు. ఇంకా డాక్టర్ అంతా చెక్ చేసి, హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉందమ్మా, అసలు చాలా వీక్గా ఉన్నావు, అందుకనే ఇలా అయ్యి ఉంటుంది అంటూ టాబ్లెట్స్ రాసి ఇచ్చారు. అంతేకాదు, ఫుడ్ బాగా తీసుకోవాలి అని చెప్పి ఇంటికైతే పంపించేశారు. మరి మధ్యాహ్నం 1:30కైతే ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఏదో దుర్వాసన అయితే వస్తుంది. అది ఎలా అంటే బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు వచ్చే ఆ స్మెల్ లాగా అయితే అనిపిస్తుంది. నాకే కడుపులో తిప్పేసింది. వినోద్ పాపం మా రూమ్లోకి వెళ్ళి కర్టెన్స్ అన్నీ పక్కకు తీసి అక్కడున్న బెడ్షీట్ అదంతా కూడా వాషింగ్ మిషన్లోనైతే వేసేశాడు. ఆ రోజు నైట్ పడుకునే ముందు నాకైతే బాగా కడుపులో తిప్పుతుంది. ఇంకా అలానే కాసేపు లాన్లోనైతే నడిచాను. ఈలోగా నాకు ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. హలో ఎవరండి అని అడుగుతుంటే, హలో మేడం, నేను ఎస్ఐ రఘుని మాట్లాడుతున్నాను. ఏం లేదు మేడం, మీకు లావణ్య గారు తెలుసా, ఏమవుతారు అని అడుగుతున్నారు. తెలుసండి, లావణ్య నా బెస్ట్ ఫ్రెండ్. దానికి ఏమైంది, మీరెందుకు కాల్ చేస్తున్నారు, ఎక్కడుంది అది అని కంగారు పడుతుంది. మేడం కంగారు పడకండి, లావణ్య గారు ఇక లేరు అని చెప్పేసరికి అంతే షివరింగ్ వచ్చేసి అలానే కింద కుప్పకూలిపోయింది. ఏమంటున్నారు, ఏమైంది దానికి అంటూ కళ్ళంట నీరు తిప్పుకుంటుంది. అది ఆమె అటెంప్ట్ చేసింది మేడం అని చెప్తున్నారు. అంతే మరి. ఇంకా షాకింగ్లోనే అలానే ఉండి గట్టిగానైతే అరిచేసింది. లోపల పడుకున్న వినోద్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది అని అంటే, ఫోన్ అంటూ ఫోన్ అయితే తనకిచ్చింది. ఫోనా, హలో ఎవరు అనేసరికి అవతల నుంచి రఘు అయితే ఇలా మాట్లాడుతున్నాడు. సార్, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను, నా పేరు రఘు.
అదే మీ వైఫ్ వాళ్ళ ఫ్రెండు లావణ్య గారు ఇలా అటెంప్ట్ చేశారు అని చెప్పాడు. అంతే, తను కూడా షాక్ అయిపోయాడు. ఎప్పుడు సార్? అసలు ఏమైంది? మేము కాల్ చేస్తున్నా అసలు రింగే రావట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్తున్నాడు. అదే సార్, మా హ్యాండ్ ఓవర్లోనైతే ఉన్నాయి. తన కాల్ లోగో చెక్ చేసినప్పుడు మీ ఆవిడకి కాల్ చేసినప్పుడల్లా ఆమె డిలీట్ చేస్తూ ఉంది. అదే మాకు అర్థం కాలేదు, అందుకనే కాల్ చేశాము. రీట్రైవ్ చేసినప్పుడు మీ వైఫ్ నెంబర్ దొరికింది అని చెప్తున్నారు. అంతేకాదు, ఎంక్వైరీకి రేపు రావాల్సి ఉంది అని చెప్పాడు. సరే సార్, తప్పకుండా వస్తాము అని చెప్పి కాల్ అయితే కట్ చేశాడు. మరి మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళిద్దరూ గాబరాగా అక్కడికైతే వెళ్ళారు. పోలీసుల ఎంక్వైరీలోని జరిగిన విషయం మొత్తం స్వప్న అయితే చెప్పింది. ఇంకా పోలీసులకి ఎటువంటి అనుమానం అయితే లేదు. వాళ్ళనైతే పంపించేశారు. ఆఖరి చూపు కూడా లేకపోవడంతోనే తనైతే చాలా ఫీల్ అయింది. ఇంకా ఆ రోజు పనులన్నీ అయిపోయిన తర్వాత నిద్రపట్టుగా బయటికి వెళ్ళి అలా లాన్లోని నడుస్తున్న సమయంలోని నా వెనకాతలే ఎవరో తిరుగుతున్నట్టుగానైతే నాకు ఒక ఫీలింగ్. మళ్ళీ వచ్చి పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగు వినోద్కి ఆఫీస్కి లేట్ అవుతుందని చెప్పి వంట అయితే స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైతే ఇంకా కాయగూరలు తీసి కట్ చేస్తున్నానో అదే సమయానికి నా వెనకాతల ఎవరో నించున్నట్టు, నన్నే చూస్తున్నట్టు నాకు ఒక ఫీలింగ్ అయితే కలిగింది. సడన్గా వెనక్కి తిరిగి చూశాను, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. నాకెందుకనో ఇప్పుడు కాస్త భయం అయితే వేస్తుంది. వినోద్, వినోద్, ఏం చేస్తున్నావు అని పిలిచాను. వినోద్ మటుకు ఉలుకు పలుకు లేకుండానైతే ఉన్నాడు. ఎందుకనంటే తను వాష్రూమ్లోనైతే ఉన్నాడు. ఇంక నేను అది గమనించి భయం పడుతూనే అలానే అక్కడే నించొని కట్ చేస్తున్నాను. ఇంకా ఎప్పుడైతే వినోద్ రాలేదో వెనకాతల నుంచి నాకొక సౌండ్ అయితే వినిపించింది. అంటూ ఎవరో నవ్వుతున్నట్టు. అంతే మరి, భయపడిపోయాను. వెనక్కి తిరిగి అంతా చూస్తున్నాను. ఎవరది, ఎవరది అని గట్టిగా అరుస్తున్నాను. చేతిలో ఉన్న చాకుని చూపిస్తూ బెదిరిస్తున్నట్టు, ఎవరో ముందుకు రండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరది అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే ఆ అరుపులు వినోద్కైతే వినిపించాయి. గబగబా స్నానం చేసుకొని బయటికి వచ్చి ఏమైంది స్వప్న అని అడుగుతున్నాడు. ఏమండి, ఏమండి, ఇప్పుడే ఇక్కడ ఎవరో ఉన్నారండి. నన్ను చూసి నవ్వారు. నేను మిమ్మల్ని పిలిచాను, మీరు పలకలేదు. ఈలోగా ఆ నవ్వు నాకు వినిపించిందండి అని చెప్తుంది స్వప్న. స్వప్న అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే వినోద్కి పాపం భయం వేస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది. స్వప్న, ఈ వంట ఎందుకు చెప్పు, నేను బయటని తినేస్తానురా, ప్లీజ్ నువ్వేం చేయకు, రా, ఇలా నువ్వు రెస్ట్ తీసుకో. నేను మధ్యాహ్నం లీవ్ పెట్టుకొని వచ్చేస్తాను, లేదంటే వర్క్ ఇక్కడికే తెచ్చేసుకుంటాను. నువ్వు కంగారు పడుకు, భోజనం అదే వస్తుంది, ఓకేనా? ఏంటి, లావణ్య కోసం ఆలోచిస్తున్నావా? ఆలోచించుకురా, వదిలేసాయి. పాపం ఎందుకలా చేసుకుందో, వదిలే, ఆలోచించుకు ప్లీజ్ అని చెప్తున్నాడు. చాచా, దాని గురించేమీ ఆలోచించలేదు, కాకపోతే కొంచెం బాధ అని అంటుంది మెల్లగా. సరే, ఇంకా తనైతే వెళ్ళిపోయాడు. స్వప్న తన పని అంతా కూడా పూర్తి చేసుకుంది. అది మధ్యాహ్న సమయం. ఇంకా తను ఏదో పనిలో ఉంటుండగా అలానే వెనక నుంచి చల్లటి గాలి వచ్చి తన్ని తాకినట్టుగానైతే అనిపించింది. తన జుత్తును పట్టుకొని లాగినట్టుగానైతే అనిపించింది. అంతేకాదు, అలానే తన మెడ ఒక 2 సెకండ్లకైతే ఉండిపోయింది. తనకేమీ అర్థం కావట్లేదు. వెనక్కి తిరిగి చూసుకుంది, కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఈలోగా మళ్ళీ కాలింగ్ బెల్ అయితే మోగుతుంది. వచ్చేసుంటారా అని గబగబా వెళ్ళి తలుపైతే తీసింది. బయటన వినోదు, ఏమైంది, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతున్నాడు. ఏం లేదు, రండి రండి అంటూ లోపలికి వచ్చిన తర్వాత తనకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. కానీ వినోద్ తన మొహం చూసి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతున్నాడు. ఇంక చెప్పేస్తే బెటర్ అని ఇలా జరిగిందని చెప్పింది. అవునా, సరే, నువ్వేమైనా ఆర్డర్ పెట్టుకున్నావా అని అడుగుతున్నాడు. లేదండి, ఏం పెట్టలేదు.
అలానే పడుకున్నా, ఇప్పుడే లేచా అని చెప్తుంది. సరే అయితే ఆర్డర్ పెట్టేస్తాను, తినేసి కాసేపు పడుకో అని చెప్పేసి తను మళ్ళీ వర్క్ అయితే చేసుకుంటున్నాడు. ఈలోగా కాలింగ్ బెల్ అయితే మోగింది. ఆర్డర్ వచ్చిందని చెప్పి తను బయటికి వెళ్ళి చూసింది. వాళ్ళ గేట్ ముందు ఫుడ్ కవరు పెట్టేసి ఉంది. ఇదేంటి, ఆన్లైన్ పేమెంట్ చేసావా అని అడుగుతుంది వినోద్ని. అవును అని అంటే, చూడు వాడు కనీసం మనకి చేతికైనా ఇవ్వకుండా బయటనే పెట్టి వెళ్ళిపోయాడు అంటూ కవర్ అయితే ఓపెన్ చేసింది. ఎంతయింది ఏంటి అని బిల్ చూద్దామని. అంతే, అందులోని ఏవో తెల్లటి పురుగులు పాకుతూ కనిపించాయి. అంతే మరి, గట్టిగా అరిచి అదైతే అక్కడ ఎత్తేసింది. లోనకి పరిగెట్టుకొని వస్తుంది. ఏమైంది స్వప్న అంటూ వినోద్ అయితే వచ్చాడు. అది అది ఫుడ్ కవర్లోని అని ఏదో చెప్తూ ఉంటే, ఫుడ్ కవరా ఏది అంటూ బయటికి వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఎటువంటి కవర్ అయితే లేదు. ఈలోగా ఫుడ్ పట్టుకొని డెలివరీ బాయ్ అయితే వచ్చాడు. సార్, మీరు ఆర్డర్ చేసిన ఫుడ్డు అంటూ ఇస్తున్నాడు. తనైతే భయపడిపోతుంది. మరి మరి ఇందాకలో వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది ఎవరు? ఈ ఫుడ్ కవర్ అంటూ ఏదేదో మాట్లాడుతోంది. ఏం లేదు స్వప్న, ఏం లేదు, కామ్ డౌన్ అంటూ లోపలికైతే తీసుకువచ్చాడు. ముందు భోజనం చెయ్యి, టాబ్లెట్లు వేసుకో అంటూ భోజనం పెట్టి టాబ్లెట్లు అయితే ఇచ్చి తను పడుకున్న తర్వాత తను మరొక రూమ్లోకి వెళ్ళి వర్క్ అయితే చేస్తున్నాడు. మరి అలా తను పడుకునే సమయంలోని తన దగ్గరికి ఎవరో వచ్చి కూర్చొని ఏడుస్తూ కనిపించారు. అది చిన్నపిల్లల్లాగా అయితే కనిపిస్తున్నారు. ఇద్దరు చిన్నపిల్లలు తన దగ్గరికే వచ్చి కూర్చొని గట్టిగానైతే ఏడుస్తున్నారు. ఆ ఏడుపుకి తను భయపడి లేద్దామని చూస్తుంది కానీ లేవలేకపోతుంది. ఇంకా ఆ సమయంలోనే ఎవరో వచ్చి తన మీద పడుకున్నట్టుగానైతే అయ్యింది. అంతే, కొంతసేపటికి పూర్తిగా తెలివైతే వచ్చింది. స్వప్న అంత కొత్తగా చూస్తూ నవ్వుతూ ఉంది. తన ఒంటి మీద ఉన్న దుప్పటిని పక్కకు తీసి బయటికి వచ్చి సోఫాలో కూర్చొని వర్క్ చేస్తున్న వినోద్ దగ్గరికి వచ్చి వినోద్ని గట్టిగా హగ్ చేసుకుంది. వినోద్, నేనంటే నీకు ఇష్టం కదూ అని అంటుంది. ఇష్టమే, ఏంటిప్పుడు వర్క్ చేయనివ్వా అని అంటున్నాడు. లేదు, నీతోనే ఉంటాను అంటూ గట్టిగానైతే వినోద్ని పట్టుకుంది. వినోద్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే తన ల్యాప్టాప్ని పక్కకు పెట్టేసి తన దగ్గరికి వచ్చి కూర్చుంది. వినోద్ మీద పడుతూ ఉంటే, ఏంటి ఈరోజు కొత్తగా, అయినా నీకు బాగోలేదు గుర్తుందా అని అంటున్నాడు. నాకా బాగోలేదా? చూడు ఎంత బాగున్నానో, చాలా బాగుంది, హెల్త్ బాగానే ఉంది అని చెప్తుంది. ఆహా, ఏంటి ఒక్కసారి టాబ్లెట్ వేసుకోగానే అంత హుషారు వచ్చేసిందా నీకు అని అంటున్నాడు. సరే కాసేపు కూర్చో, నేను వర్క్ చెయ్యాలి అంటూ తను మళ్ళీ ల్యాప్టాప్ తీయబోతుంటే ల్యాప్టాప్ అయితే పక్కకు పెట్టేసింది. ఏంటి, నాకన్నా నీకు ఆ వర్కే ఎక్కువ అని అంటుంది. లేదమ్మా, నువ్వే ఎక్కువ. సరేనా, నన్ను ఇప్పుడు వర్క్ చేసుకొని తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తున్నాడు. కానీ ఆగకుండా తన పైకైతే వస్తుంది. అసలు స్వప్న ఎప్పుడూ అలా బిహేవ్ చేయదు. ఎప్పుడైనా వినోద్ దగ్గరికి వెళ్ళినా కూడాను పక్కకు పొమ్మని తిడుతూ ఉండేది. అలాంటిది స్వప్న ఏంటి ఈరోజు ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకున్నాడు. సరే, ఇంకా ఇద్దరును కాసేపు మాట్లాడుకున్నారు. ఏంటో స్వప్న ఉన్నట్టుండి నాకు బాగా నిద్రొస్తుంది, రా పడుకుందాం అని అంటుంది. నువ్వు పడుకో, నాకు వర్క్ ఉంది, ఇంకా ఈవినింగు బయట నుంచి ఏదైనా తెప్పిస్తాను, సరదాగా బయటకు వెళ్దాం, నువ్వు పడుకో, ఈలోగా నీకు హెల్త్ బాగుంటుంది అని చెప్తూ ఉంటే, నువ్వు ఎప్పుడు ఇంతే, అర్థం చేసుకోవా నన్ను అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయింది. ఇంకా చాలాసేపు అవుతుంది, తానైతే లేవడం లేదు. అప్పటికి 7:30 అయితే అయ్యింది. సరే ఇంకా అని వినోదే తన వర్క్ పక్కన పెట్టి లోపలికి వెళ్ళి చూస్తున్నాడు. అంతే, చీకటిగా ఉన్న ఆ రూంలోని తను ఒక్కదాయే అలానే బెడ్ మీద కూర్చొని జుత్తంతా విరబూసుకొని ఏంటో శూన్యంలోకైతే చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటుంది.
అది చూస్తున్న వినోద్కి ఏంటో అనుమానం కలిగింది. స్వప్న, స్వప్న అంటూ లైట్ అయితే వేశాడు. అబ్బా, ఆ లైట్ వేయకు, నన్ను ఇలా ఉండవచ్చు కదా, ఎందుకలా నన్ను డిస్టర్బ్ చేస్తావు అని అంటుంది. ఆ మాటలకి తనకేమీ అర్థం కాలేదు. నువ్వే కదా సాయంత్రం బయటికి వెళ్దామంటే ఓకే అని చెప్పావు, ఇప్పటి వరకు లేకపోతే ఎలా అని అంటున్నాడు. అయినా నీలో నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఆ, నాలో నేనేం మాట్లాడుకోవట్లేదు, అలా కూర్చున్నాను అంతే. సరే, మనం ఎక్కడికి వెళ్ళొద్దు కానీ ఇలా రా అంటూ దగ్గరికి అయితే పిలిచింది. ఇంకా ఎప్పుడైతే వినోద్ అక్కడికి వెళ్ళాడో తనతో కలవడానికైతే చూస్తుంది. వినోద్కి ఇది ఫేర్గా అనిపించలేదు. ఎందుకనంటే తన భార్య సంగతి తనకి బాగా తెలుసు. తను ఎప్పుడు కూడాను ఇలా బిహేవ్ చేయదు, అలాంటిది ఈ రోజెందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకున్నాడు. దగ్గరికి వెళ్తే ఇంటిమేట్ అవడానికైతే చూస్తుంది. ఇంకా అలా అవుతున్న సమయంలోనే ఎదురుగా వీళ్ళకి ఒక అద్దం అయితే ఉంటుంది, అంటే మంచానికి ఎదురుగా. ఆ అద్దంలో చూసేసరికి తను స్వప్నలాగైతే కనిపించటం లేదు, లావణ్యలాగైతే కనిపిస్తుంది. అంతే మరి, టక్కున లేచి కూర్చున్నాడు. లావణ్య అంటూ పక్కకైతే తోసేశాడు. అంతే, తను కోపంగాను స్వప్నలాగే కనిపిస్తూ తన మీద గట్టిగట్టిగా అరుస్తుంది. ఏమైంది అని అరుస్తోంది. ఏం లేదు, ఏం లేదు, నేను తర్వాత మాట్లాడతాను, నాకు చాలా పనుంది, కాల్ ఉంది అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసి తలుపైతే వేసేశాడు. అంతేకాదు, వాళ్ళ అత్తగారు మామగారితో కూడా మాట్లాడాడు. ఏదో జరుగుతుందత్తయ్య, ఎందుకనో స్వప్న ఈరోజు లావణ్యలా కనిపించింది అంటూ వాళ్లతోనైతే మాట్లాడాడు. ఇంకంతా తెలుసుకున్న వాళ్ళ మామగారు రేపు తెల్లవారే తన్ని తీసుకొని ఒక దగ్గరికి రాబాబు అంటూ ఒక అడ్రస్ అయితే తనకి వాట్సాప్లో పెట్టారు. ఇంకా తెల్లవారు అవుతూనే బెడ్రూమ్ తలుపు మెల్లగానైతే తీశాడు వినోద్. రాత్రంతా కూడాను తలుపు బాదుతూనే ఉంది. ఇంకా అక్కడే కిందన పడుకొని కనిపించింది స్వప్న. స్వప్న, స్వప్న అని లేపుతున్నాడు. నిద్రమత్తులోని మెల్లగా లేచి చూసి మళ్ళీ అలాగే కళ్ళు మూసేసింది. తన్ని తీసుకొని మనం బయటికి వెళ్దాము అంటూ మెల్లగా బయటికైతే తీసుకువచ్చాడు. ఎక్కడికి? నేనెక్కడికి రాను, నన్ను తోసేసావు కదా, నేను అక్కర్లేదన్నావుగా, ఇంకా నువ్వు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు అని ఏంటేంటో మాట్లాడుతుంది. అలా కాదమ్మా, ఒక్కసారి పద పద అంటూ బయటికి వెళ్దాం అని కారైతే ఎక్కించేశాడు. మరి తిన్నగా వాళ్ళ మామగారు చెప్పిన ఆ ప్రదేశానికైతే వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ తన కోసం ఇలా జరుగుతుందని చెప్పి ఉంచడంతోనే అతను అన్ని సన్నాహాలు కూడా చేసి ఒక హోమాన్ని ఏర్పాటు చేసి తన భార్యతో సహా తన్నైతే ఆ ముగ్గులో కూర్చోబెట్టాడు. మరి ఆ పూజ చేస్తుంటే ఆ హోమ ద్రవ్యాలలో నుంచి వస్తున్న ఆ పొగ ఎప్పుడైతే తనకి తాకిందో తను కళ్ళు పూర్తిగాను మారిపోయాయి. కనుగుడ్లు లేవు, అంతా తెల్లగానైతే మారిపోయింది. కళ్ళు పైకి తేల్చేస్తూ నన్ను వదలండి వదలండి అని గట్టిగానైతే అరుస్తోంది. ఏమైంది ఏమైంది స్వప్న అని వాళ్ళ ఆయన అయితే పట్టుకున్నాడు. అంటూ అది స్వప్న కాదు, నువ్వు ఎవరే చెప్పు అంటూ అక్కడున్న స్వామీజీ ఏవో కొన్ని మంత్రాలు చదువుతూ ఒక దండం పట్టుకొని దాంతోని కొడుతూ మాట్లాడుతున్నాడు. ఆయన కూడాను సమాధానం అయితే చెప్పట్లేదు. ఇంకా నిమ్మకాయ మధ్యలోకి కోసి కళ్ళలోనైతే పిండేశాడు. అంతేకాదు, తన జుత్తుని ముడివేసి గట్టిగానైతే పట్టుకున్నాడు తన చేత్తోని. అంతే, చెప్తాను అని కంగారు పడుతూ భయపడుతూ మాట్లాడుతుంది. ఎవరు నువ్వు అనేసరికి నేను స్వప్నని అంటూ హీ స్వప్నని అని అంటుంది. నీకిలా కాదు అని చెప్పి మళ్ళీ నిమ్మకాయ కట్ చేసి తన కళ్ళల్లోనైతే పిండేశారు. అంతే మరి, గట్టిగా అరుస్తూ నేను లావణ్యని అంటూ లేచి నించుంది. మళ్ళీ తను బెత్తంతో కొట్టి కిందనైతే కూర్చోబెట్టాడు. అసలేం జరిగింది, ఎందుకు ఈ అమ్మాయి ఒంటిని పట్టుకున్నావు అని అడుగుతున్నాడు. లావణ్య అని ఎప్పుడైతే విన్నాడో పక్కనున్న వినోదు భయపడిపోయాడు. లావణ్యనా?
తను తన ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండు అని చెప్తున్నాడు. ఫ్రెండే, చూద్దాం అని మళ్ళీ కొడుతూ తన్నైతే ప్రశ్నలు వేస్తున్నాడు. అప్పుడైతే చెప్తుంది లావణ్య ఇలా, ఇద్దరం కలిసి పెరిగాం ఒకే దగ్గర. ఆ తర్వాత వాళ్ళ నాన్నకి ఆస్తి వస్తే దీన్ని తీసుకొని పెద్దింటికైతే వెళ్ళిపోయారు. అప్పుడు కూడా నేను కుళ్ళి పడలేదు. కాకపోతే ఇద్దరం ఒకే వయసు అయినప్పటికీ దానికి పెళ్ళయింది, నాకింకా కాలేదు. పైగా మా ఇంట్లో వాళ్ళు కట్నం ఇచ్చుకోలేక నన్ను ఎవరికి పడితే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. అదే సమయంలోని నాకు వినోద్ అంటే నచ్చడం మొదలైంది. వినోద్ చాలా మంచోడు. పైగా స్వప్నని ఎలా చూసుకుంటున్నాడో కళ్ళారా చూస్తున్నాను. అందుకనే వినోద్ మీద ఆశపడ్డాను. ఎలాగైనా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు కాబట్టి వినోద్ నన్ను పెళ్లి చేసుకుంటే బాగున్నా అని అనుకుండేదాన్ని. అలానే చాలాసార్లు వినోద్ మా ఇంటి దాకా వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా హింట్స్ అయితే ఇచ్చాను. కానీ వినోద్ మటుకు ఏనాడు అలా పట్టించుకోలేదు. అయినా కూడా నేను వదల్లేదు. కానీ మా ఇంట్లో వాళ్ళు నాకు ఒక ఎలక్ట్రీషియన్కి ఇచ్చి పెళ్లి చేద్దామని డిసైడ్ చేసేశారు. ఇంకా నాకు చేసేదేం లేక వినోద్తోనే డైరెక్ట్గా మాట్లాడదామని ఇంటికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండడం చూశాను. అంతేకాదు, నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం డబ్బే కదా, అది లేకపోవడం వల్లే కదా ఇలా అయిపోయింది అని బాధపడ్డాను. ఆ రోజు దానికి ఎన్నోసార్లు కాల్ చేశాను. కానీ అది పట్టించుకుంటేనా దాని మొగుడుతోనుంది. అంతేకాదు, దానికి ఎప్పుడు కూడాను దాని స్వార్థమే. దానికి సహాయం కోసం నన్ను పిలిచేది, అంతేగాని నన్నెప్పుడూ స్నేహితురాల్లాగా చూడలేదు. ఏదో దాని ఇంట్లో పని మనిషిలాగా చూసేది. వినోద్ మటుకు అలా కాదు. అందుకనే ఆ రోజు కోపంతోని నా మీద నాకే అసహ్యం వేసి మరింక నా జీవితం ఇంతే అనుకొని వీళ్ళకి ఆపోజిట్లోని కన్స్ట్రక్షన్ సైట్ అయితే ఉంది. ఆ సైట్లోని ఆ బిల్డింగ్ ఎక్కి అక్కడి నుంచి అయితే దూకేశాను. నేను మరి ఆ సమయంలోని నాతో పాటుగా నా ఫోన్ కానీ ఏమీ తీసుకురాలేదు. పోలీసులు నా డెడ్ బాడీని అయితే తీసుకువెళ్లారు. మా ఇల్లు ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉండడం వలన వాళ్ళు ఎన్నో ఎంక్వైరీలు చేసినా కూడాను వాళ్ళని త్వరగా ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. మరి వారం రోజుల తర్వాత నా శవాన్ని వాళ్ళకైతే అప్పచెప్పారు. నా ఫోన్ తీసుకొని నా ఫోన్ హిస్టరీ అంతా కూడా చెక్ చేశారు. మరి ఆ సమయంలోనే వాళ్ళు రీట్రై చేసినప్పుడు స్వప్న నెంబర్ వాళ్ళకైతే తెలిసింది. మరి స్వప్నకి కాల్ చేసి వాళ్ళు మాట్లాడి ఆ తర్వాత వినోద్తో కూడా మాట్లాడారు. వీళ్ళేమో అయ్యో పాపం అని అక్కడే కాస్త ఏడ్చి ఊరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు సుఖంగానే ఉన్నారు. అది నాకు నచ్చలేదు. అందుకనే వీళ్ళు వెంట పడ్డాను అని అతనితోనైతే చెప్తుంది. అంతే మరి అక్కడున్న వినోద్ భయపడిపోయాడు. లావణ్య, మీ మీద నాకు ఎప్పుడూ అలాంటి ఒపీనియన్ లేదు అని వెంటనే అక్కడ అనేశాడు. అంతే మరి కోపంతోని పిచ్చిరేగిపోయి స్వప్న అయితే వినోద్ బుగ్గల మీద గట్టిగా కొట్టేస్తుంది. ఇష్టం లేనప్పుడు నన్నెందుకు డ్రాప్ చేసావు? ఇష్టం లేనప్పుడు నా వెనకాతల మేడం మేడం అంటూ ఎందుకు తిరిగావు? అంతేకాదు, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఇష్టం లేదంటే అంతలాగా నాకు భోజనం అది ఎందుకు సర్వ్ చేసావు? అందుకనే నీ మీద నేను అంతగా ఇష్టం పెంచుకున్నాను. నా భర్త అయినా కూడా నాకు అలా చూడ్డేమో, నువ్వు అలా చూసావు. అందుకే ముందు దాన్ని చంపేద్దాం అనుకున్నాను. కానీ దాని కడుపులో ఉన్న పిల్లనైతే చంపేశాను. ఆ తర్వాత దాన్ని చంపితే నాకేమొస్తుంది? దాని స్థానంలో నేను ఉంటేనే కదా నేను సుఖం అనుభవించగలను. అందుకనే దాని ఒంట్లోకి దూరేనా అంటూ ఇలా అయితే మాట్లాడుతుంది. లావణ్య, నన్ను క్షమించండి ప్లీజ్, నేను ఒక ఫ్రెండ్గానే భావించాను అని చెప్తున్నా కూడా వినట్లేదు. ఈలోగా అక్కడున్న తాంత్రికుడు తన జుత్తుని గట్టిగా పట్టుకొని ఇంక తన బుగ్గల మీద కొడుతూ, మర్యాదగా ఈ అమ్మాయి ఒంట్లో నుంచి వెళ్ళిపో. ఇది నీ శరీరం కాదు, నీ జీవితము కాదు.
అనవసరంగా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. ఏదో పెళ్ళైతే నీ జీవితం మారనేమో కదా, కనీసం ఆ ఆలోచన కూడా లేదు. పైగా దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించుకోవడం అనేది చాలా పాపం. నరకానికి పోతావు అంటూ ఏవేవో మాట్లాడుతూ మొత్తానికి తన ఒంట్లో ఉన్న ఆ లావణ్య ఆత్మనైతే బయటికి తీసేశాడు. ఒక సీసాలో బంధించి దాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఒక పెద్ద గొయ్యి తవ్వించి అందులోనైతే పాతి పెట్టించేశాడు. మరి ఇదండి ఈ స్టోరీ. విజయ్ గారు నాకు కొంచెం చెప్తే మరి నేనేమో దానికి పౌడర్ రాసి బొట్టు పెట్టి ఇంకొంచెం ముస్తాబ్ చేసి మీ ముందుకైతే తీసుకువచ్చాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. వీలైతే ఒక లైకు, కుదిరితే ఒక హైపు తప్పకుండా ఇస్తారని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. రేపటి హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.